దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మన తండ్రి అయిన యెహోవాను నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. మన తండ్రి అయిన యెహోవా సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. మనము పాపం చేయకుండా ఉండునట్లు మన హృదయంలో వాక్యము ఉంచుకోవాలి. తండ్రి కట్టడలను మనం ఆచరించాలి, వాటిని మనం బోధించాలి. మన నోటితో దేవుడు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటిని మన పెదవులతో వివరించాలి. అలా చేసిన ఎడల మన తండ్రి మనకు బలము కలుగజేస్తాడు. మన ద్వారా అనేకమైన గొప్ప కార్యములు యేసే నామంలో చేస్తాము. మన బలహీన సమయంలో తండ్రి మనకు తోడుగా ఉండి మనకు బలము కలుగజేస్తాడు. తండ్రి దక్షిణాస్తము మనకు తోడుగా ఉన్నందున అనేకమైన సాహస కార్యములు